అందరికి నమస్తే. మనకు రోజు పేపర్లలో కనీసం ఒక వారంలో కనీసం 3-4 పేపర్లు, అది కూడా ప్రభుత్వానికి బాగా ఊదే పేపర్లు, ప్రజల కోసం పనిచేసే పేపర్లు కాదని చెప్పేది. జన సమస్యలు పట్టవు. రైతులు మాకు రైతు భరోసా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు, ఆ బాధ పట్టదు. లేకపోతే ఇంకొక విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళ బాధ కూడా పట్టదు. అవన్నీ ఏం కనబడవు. నిరుద్యోగులు తనలాడుతున్నారు, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలని, పోస్టుల సంఖ్య పెంచాలని, మెయిన్స్లో 1:100 పిలవాలని, రకరకాల డిమాండ్స్. వాళ్ళ డిమాండ్స్ వినబడవు వాళ్ళకు. కానీ ఒక్కటి వినబడుతుంది, ఏంటంటే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు, 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. ఎప్పటి నుంచి రాస్తున్నారు అంటే ఈ వార్త డిసెంబర్ 3, 2023 ఈ రోజు నుంచి రాస్తున్నారు. మీరు ఒక్కసారి, నా దగ్గర ఉన్నాయి చాలా క్లిప్స్ ఉన్నాయి, ఏ పేపర్ ఎన్నిసార్లు రాసింది, ఏం వార్తలు రాసింది దీనిపైన అని. ప్రజాస్వామ్యంలో పోకూడదని కోరుకోవాలి మనం. అంతకుముందు పోయిందే తప్పని మనం అన్నాం కదా. అంతకుముందు బీఆర్ఎస్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చి చేరడం తప్పు అని అందరూ మొత్తుకున్నారు, నేను కూడా మొత్తుకున్నా. తప్పు ఇది, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి అని. ఇప్పుడు ఆ పేపర్లే రోజు ఒక వార్త, అట్లయిందంట, ఇట్లయిందంట, వాళ్ళు చర్చలకు వచ్చారంట, ఇదంతా మనం చూసినాం. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఏం జరుగుతుంది, దానిలో లేటెస్ట్ ఎపిసోడ్ ఏంటంటే డైరెక్ట్గా సీఎం గారికి వ్యక్తిగత సలహాదారులుగా ఉన్నవాళ్ళు, లేకపోతే కొంతమంది సలహాదారుగా ఉన్నవాళ్ళు, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, హెడ్ అంతా ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి రండి బాబు రండి, రండి బాబు రండి, మా పాట ఏరని అడుగుతున్నారంట. ఎందుకు అంత అవసరం లేదు. కాంగ్రెస్కి 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సొంతంగా, ఇంకొకరు సిపిఐతో 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంఐఎంను కూడా సపోర్ట్ చేస్తామన్నారు, వాళ్ళు ఉన్నారు. కానీ బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా అడిగింది తెలుసా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడిగినారు, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఒకరిద్దరికి గాలం వేసారు. ఆ మధ్య చూసినాం కదా, పార్టీకి దూరంగా ఉన్నారు కొంతమంది, బీజేపీ పార్టీ ఆఫీస్కి రావడం దూరంగా ఉన్నారు, ఎవరితో అన్టచ్ ఉన్నారు బీజేపీ నేతలతో, వాళ్ళంతా అప్పుడు వాళ్ళతో టచ్లో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే కొంతమంది పోయినరు, కలిసినరు, కొంతమంది డెవలప్మెంట్ కోసం అన్నారు, మేము కలవద్దా అని అడిగినరు. అదంతా మనం చూసినాం. అసలు ఇన్ని నెలలు అయింది, గవర్నమెంట్ వచ్చి 6 months అయింది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఫస్ట్ డే నుంచి ట్రై చేస్తున్నారు, ఆ ఎమ్మెల్యేలను తీసుకొచ్చుకోవాలని. ఫస్ట్ డే నుంచి ఇప్పటికీ కడియం, దానం, తెల్ల వెంకట్రావు, వీళ్ళు ముగ్గురు పోయారు. ఇక పేపర్లు వాళ్ళకు బాగా ఊదే పేపర్లు రాస్తారు కదా, 12 మంది, 20 మంది, 39 మంది, 49 మంది లేని ఎమ్మెల్యేలు కూడా రాస్తారు. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళకి ఎంతమంది, ఇప్పుడు 35 ఉన్నారు. వీళ్ళకి 43 మంది ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ఎంఐని పక్కన పెడితే 43కి వీళ్ళు 53 అని రాస్తారు. 53 మంది ఎమ్మెల్యేలు రాబోతున్నారు కాంగ్రెస్. కానీ రావడం వల్ల మనకు వచ్చిన నష్టం లేదు, నిజానికి నాకు వచ్చిన నష్టం లేదు వ్యక్తిగతంగా. కానీ ఒక జర్నలిస్ట్గా ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటా, అంతకుముందు కోరుకున్నా. కొంతమంది కామెంట్ రూపంలో చెప్తున్నారు మేము అంతకుముందు మాట్లాడలేదు కదా అని. ఒకసారి వెనుకగా చూడండి, నేను చాలా డిబేట్లు చేసిన దానిపైన. ప్రతిపక్షం ఉండాలి అని ఏ జర్నలిస్ట్ అయినా కోరుకుంటాడు, జనం కూడా కోరుకుంటారు. నిన్న మనం చూడలేదా రిజల్ట్ ఎట్లా వచ్చినాయి? కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు 12 మంది ఎమ్మెల్యేలు పోతే 2 గెలిచినారు, మిగతా వాళ్ళంతా ఓడిపోయారు. ఒక ఆయనకు టికెట్ ఇవ్వలేదు, అతను తక్కువ అని, ఆసిఫాబాద్. మిగతా వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళ ముగ్గురు పక్కన పెడితే 9 మంది ఓడిపోయారు. మొన్న చూడలేదా ఎంపీ ఎలక్షన్స్లో చేవెళ్ళ నుంచి ఒక ఆయన వచ్చిండు, ఓడిపోయాడు. ఇంకా వాళ్ళంతా ఎలక్షన్స్ ముందు వచ్చారు. నేను చెప్పేది గెలిచినాక చెప్పేది. నేను ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో రావడం, ఏ పార్టీ గెలిచి ఏ పార్టీకి నువ్వు అది వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది. ప్రాథమిక హక్కులు అందరికీ సేమ్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి. కానీ ప్రజాస్వామ్యం కాపాడే బాధ్యత కూడా అందరి మీద ఉంటుంది. మరి ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా మనం, ఊరికి చెప్పుకోవడం కాదు, చూపించాలి కూడా. అది ఎందుకు కొన్ని పేపర్లు అంత ఎంకరేజ్మెంట్ చేస్తున్నావో తెలియదు. వాళ్ళకు ప్రజాస్వామ్యం అంటే ఇష్టం లేదా, ప్రజాస్వామ్యం బతకాలని కోరుకుంటలేరా తెలియదు. వాస్తవానికి విరుద్ధంగా రాస్తున్నారు. అయితే డైరెక్ట్గా రోజు ఫోన్ చేస్తున్నారంట ఎమ్మెల్యేలకు. ఈ మిగతా మంత్రులు ఎవరేం పట్టించుకుంటారు, ఎందుకంటే వాళ్ళు రావడం వల్ల అసలు దానిలో వ్యతిరేకత ఉంది. ఇప్పుడు గద్వాల కృష్ణమూర్తిని పట్టుకొస్తామంటే ఆ లోకల్ వాళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు.
ఇక్కడ వరంగల్ ఎమ్మెల్సీ ఏం పేరు మన బసవరాజ్ సారయ్య గారు, బసవరాజ్ సారయ్య గారిను కాంగ్రెస్ చేర్చుకుంటామంటే కొండా సురేఖ గారు వ్యతిరేకిస్తున్నారు, వద్దు అని, వద్దే వద్దు వీళ్ళు మన పార్టీకి అని. సబితా ఇంద్రెడ్డి గారు చేరుతారంటే కేఎల్ఆర్ కిచ్చెన్న గారు లక్ష్మారెడ్డి గారు ఇక మమ్మల్ని చంపినట్టే అలా తీసుకొస్తే మా గొంతు కోయొద్దని ఓపెన్గా మాట్లాడేసిండు. సొంత పార్టీ నేతలకు కూడా ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు. కానీ సొంత పార్టీ వాళ్ళకు కూడా ఇష్టం లేదు. కానీ ఒకరు కోరుకుంటున్నారు, రండి 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 అని ఫోన్లు చేస్తున్నారంట వాళ్ళు. పాపం దీనిలో కొంతమంది ఎమ్మెల్యేలు విసిగిపోయారంట. నేను ఒకరితో మాట్లాడినా ఏం జరుగుతుందని. అందరితో మాట్లాడతాం, కాంగ్రెస్ ఎమ్మెల్యేతో మాట్లాడతాం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో మాట్లాడతాం, ఎంఐఎంలతో కూడా మాట్లాడతాం. పొద్దుగాలు లేస్తే వాళ్ళతో మాట్లాడితే ఇలా అడుగుతున్నారు, పేపర్లో రాస్తున్నారు అంటే, పేపర్లో మస్తు సార్లు రాసిర్రన్నా, మేము పోయినామా, వాళ్ళు మస్తు రాస్తారు, వాళ్ళు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పోవాలని. కొన్ని పేపర్లు రోజు పొద్దుగాలు లేచి ఊదే పేపర్లు కోరుకుంటున్నాయి, అందుకే రాస్తున్నారు అట్లా. అయితే నాకు కూడా ఫోన్ వచ్చింది అక్కడి నుంచే, నేను చెప్పిన అక్కడి నుంచే ఫోన్ వచ్చింది. మేమేం చెప్పినామంటే, వద్దు, పార్టీ మారితే జనం యాక్సెప్ట్ చేస్తలేరు, ఓడగొడుతున్నారు మమ్మల్ని, ఇంతమంది ఓడిపోయారు చూసినాం కదా, మీరు మాకు సహకరించండి, మేము ఎమ్మెల్యేలం కాబట్టి మా అభివృద్ధికి సహకరించండి, కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి. మీకు నిజంగా మీ ప్రభుత్వం కూలిపోయే సిచ్యువేషన్ వస్తే మేము అండగా నిలబడతాం అని చెప్తున్నారంట. ఈవెన్ బీజేపీ ఎమ్మెల్యే కూడా ఒక ఆయన మొన్నటిదాకా దూరంగా ఉండి మళ్ళీ నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టిన ఒక ఎమ్మెల్యే, ఆయన పోతున్న ప్రచారం అయింది, రేవంత్ రెడ్డి గారిని కలిసిర్రు. ఆయన కూడా వద్దు పరిస్థితులు బాగలేవు, రాను నేను, లోక్సభ ఎలక్షన్స్ తర్వాత స్లో అయినారు. లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తేనేమో ఉరుకుతుండ్రు అందరూ, కానీ కాంగ్రెస్ డబుల్ డిజిట్ అన్నారు, 12 సీట్లు కనుక వస్తే ఇప్పటికెళ్ళి వెళ్ళిపోతుండ్రు. కాంగ్రెస్కు తక్కువ సీట్లు రావడం, సెంట్రల్లో బీజేపీ రావడం, ఎన్డీఏ కూటమి రావడం, తర్వాత ఇక్కడ స్కీమ్స్ అమలు చేయకపోవడం, జనాలలో వ్యతిరేకత రావడం, అప్పుడే ఉన్న ఎమ్మెల్యేలకి ఫండ్స్ లేకపోవడం, ఇక బీఆర్ఎస్కి వెళ్ళో బీజేపీకి వెళ్ళో ఎవరు వచ్చినా సిటీలో బాగా డిమాండ్. సిటీలో కాంగ్రెస్కి రాలే కదా, సిటీలో ఎవరైనా వస్తే ఇద్దరికి మంత్రులకి 2 మంత్రి పదవులు ఇస్తామని చెప్తారట. ఉన్నదే 6 పోస్టులు, 2 మంత్రి పదవులు పోతే ఇక కాంగ్రెస్ వాళ్ళకి 4 మిగులుతాయి, 4 పోస్టులు మిగులుతాయి. ఆల్రెడీ 3 ఇప్పుడు దానం నాగేందర్ నేను మంత్రి అని చెప్తున్నాడు, చేరినా కాబట్టి నేనే అందరికన్నా ముందు చేరినా కాబట్టి నేనే ఛాంపియన్ అంటున్నాడు. ఇంకా కరీం సిఆర్ గారు నేను డిప్యూటీ సీఎంగా పనిచేసిన అని చెప్తున్నారు, కార్డులు మొత్తం వాడుతున్నాడు ఆయన. నేను చెప్తున్నా పార్టీలలో ఏం జరుగుతుంది, ఆయా పార్టీల్లో ఏం జరుగుతుందని. ఈ జనాలకు అవసరమే, ఎందుకంటే మీరు ఓట్లేస్తేనే గెలిచిన వాళ్ళు, నేను ఓటేస్తేనే గెలిచిర్రు, మీరు ఓటేస్తేనే గెలిచినారు, మనం గెలిపించుకున్న వాళ్ళు. మన తెలంగాణలో మన ప్రజాస్వామ్యం గెలవాలని మనం కోరుకోవాలి, ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకోవాలి. ఎవరు చేసినా తప్పే ప్రజాస్వామ్యం లేకుండా చేయడంలో. కానీ ఎందుకు అంత వీళ్ళందరికీ ఫోన్ చేసి బతిమలాడు, వాళ్ళు మేము ఉంటామని చెప్పుడు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏం లేదు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు పడిపోయే ప్రసక్తే లేదు, పడగొట్టాలని ఎవరు ప్రయత్నం కూడా చేసలేరు. సెంట్రల్లో కూడా కనీసం బీజేపీ సింగిల్గా వస్తే ఇవన్నీ చేసేవాళ్ళేమో, అక్కడ కూడా వాళ్ళు మంచిగా చంద్రబాబు నితీష్ కుమార్ ఆడిస్తే ఆడాలి, పండుకోమంటే పండుకోవాలి, అట్లాంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. కాబట్టి అంత ఈజీగా వాళ్ళ ప్రాంతీయ పార్టీల మీదనో లేకపోతే ఆ రాష్ట్రంలో గవర్నమెంట్ల మీద అంత ఈజీగా పడే అవకాశం ఉండదు. ఇంతకుముందులాగా ఈ 10 సంవత్సరాలు ఆడినట్టు ఆడనికి రాదు, వాళ్ళ ఆటలు నడవవు ఇప్పుడు. కానీ రాష్ట్రంలో తెలంగాణలో అయితే ప్రజాస్వామ్యం ఉండాలని నాలాంటి వాళ్ళందరూ కోరుకుంటున్నారు, ఉంచాలని మేము కోరుకుంటున్నాం. ఉండేతల్లు చూసుకోండి, లేకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుంది, గత పార్టీకి పట్టిన గతే మీకు పడుతుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మార్పు అన్నప్పుడు ఆ మార్పు చూపించండి. నాకు చాలామంది కామెంట్స్ ఫోన్లో చెప్పారు, అన్న దీని మీద మాట్లాడండి, నిజంగా ఇది కూని అవుతుంది ప్రజాస్వామ్యం ఇట్లయితే, అంతకుముందు కూని అయ్యి ఇప్పుడు కూని అయ్యి ఇంకా తెలంగాణ వచ్చి ఎందుకు, మన తెలంగాణలో ప్రజాస్వామ్యం వడిదిల్లాలని కోరుకున్న వాళ్ళందరూ అది అడుగుతున్నారు. కాబట్టి నేను ఈ వీడియో చేసిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.